రొయ్యల పులావ్, అది కూడా నార్మల్ రైస్తో. దీనికి కాంబినేషన్గా కొరమీన్ ఇగురు చాలా బాగుంటుంది. ఈ పులావ్ కోసం ఫస్ట్గా రొయ్యల్లో పసుపు, ఉప్పు, కారం, కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకొని అంతా బాగా కలుపుకొని పొయ్యి మీద పెట్టుకోవాలి. కొద్దిసేపటికి వాటర్ సెపరేట్ అవుతుంది. ఇది మొత్తం ఎగిరిపోనివ్వాలి. ఇప్పుడు ఇలా మొత్తం మసాలాలన్నీ వేసుకొని దాంతోపాటు అల్లం వెల్లుల్లి కొద్దిగా వాటర్ వేసుకొని మెత్తని పేస్ట్లా చేసుకోవాలి. ఇప్పుడు పాన్లో నెయ్యి, ఆయిల్ యాడ్ చేసుకొని హోల్ గరం మసాలాస్ వేసుకొని ఆ తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ కూడా వేసుకోవాలి. అది బాగా ఫ్రై అయిన తర్వాత టమాటోలు, ఉప్పు, కారం కూడా వేసుకొని మెత్తగా మగ్గనివ్వాలి. ఇప్పుడు దీంట్లో మనం గ్రైండ్ చేసుకున్న మసాలా పేస్ట్ వేసి ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు ఫ్రై అవ్వనివ్వాలి. అలాగే పుదీనా, కొత్తిమీర కూడా వేసుకొని ఆ తర్వాత రొయ్యలు కూడా వేసుకొని అంతా బాగా మిక్స్ చేసుకొని గంట పాటు నానబెట్టుకున్న రైస్ని దీంట్లో యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత గ్లాసున్నర వాటర్ని పక్కనే మరిగించుకొని అది యాడ్ చేసుకోవాలి. ఇది ఇలా మరగడం స్టార్ట్ అయిన తర్వాత సిమ్లో పెట్టేసుకుంటే 10 మినిట్స్కి రెడీ అయిపోతుంది.